సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలేనని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే ఆధారాలు తారుమారు అయ్యాయని, సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిందని తెలిపారు. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని చెప్పిన పవన్ 2 ఏళ్లైనా ఇచ్చిన హామీని పట్టించుకోలేదన్నారు. సాయికృష్ణ కేసులో పవన్ మాటలు చేతగానితనానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు, లోకేష్, పవన్, అనిత శనిలా పట్టుకున్నారని విమర్శించారు. ప్యాకేజీలు తీసుకుని పవన్ బఫూన్లా మారారని మండిపడుతున్న మాజీ మంత్రి రోజాతో మా ప్రతినిధి ప్రసాద్ మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసు ఇప్పుడు మరొక కొత్త కోణం చూస్తుంది. గత ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకున్న కూటమి ప్రభుత్వం తాజాగా ఈ కేసు విషయమై అనేక ఆరోపణలు చేసింది. గత ప్రభుత్వంలోనే సాక్ష్యాధారాలను కూడా రూపుమాపేశారు. అందుకే ఈ కేసు మేము ఛేదించలేకపోతున్నాం అనేసి కూడా చెప్పడం వెనుక అసలు కారణం ఏంటి, దీని మీద స్పందించడానికి మనతో మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజల కోసం పార్టీ పెట్టలేదు, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఆయనకి ఎప్పుడు కూడా లేదు అనేది మేము అనేక సందర్భాల్లో చెప్పాం. ఇప్పుడు కూడా అదే ప్రూవ్ అయింది. ఎందుకంటే మొన్ననే ఆయన మాట్లాడాడు, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి వల్ల అమ్మ బాధ చూసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని పార్టీ పెట్టాను అన్నారు. మరి ఈరోజు పార్టీకి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నా చేయలేదు కదా, మరి పార్టీ మూసేసుకొని వెళ్ళండి. ఎంత సింపుల్ గా చెప్తాడంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగింది అంటాడు. 2017లో ఆగస్టులో అమ్మాయి చనిపోయింది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అమ్మాయి చనిపోతే, మరి ఆగస్టులో చనిపోయిన అమ్మాయిని మరి ఎందుకు 2019 ఎలక్షన్స్ అయ్యేంత వరకు నువ్వు మాట్లాడలేదు? ఆ కేసులో ఉన్న అన్ని సాక్ష్యాలని తారుమారు చేసి, అన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ గానీ, DNA రిపోర్ట్స్ గానీ ఎందుకు తారుమారు చేయాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఆ ఇష్యూ మీద చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. ఓవర్ యాక్షన్ చేసి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదే తీసుకుంటాం, అమ్మాయికి న్యాయం చేస్తాం, మా కుటుంబానికి న్యాయం చేస్తానన్న పెద్ద మనిషి 2 ఏళ్లు అవుతున్నా పట్టించుకోకుండా ఈ రోజు సిగ్గు లేకుండా ఆయన మాట్లాడతాడు. సాక్ష్యాధారాలన్నీ మాయం జగన్మోహన్ రెడ్డి చేశాట. 2017 మీ గవర్నమెంట్ లో అమ్మాయి చనిపోయింది, మీరు అన్ని సాక్ష్యాలు తారుమారు చేసి సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు నిందలేస్తున్నావు. నువ్వు తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు. ఆయన గవర్నమెంట్ లో జరగకపోయినా గత గవర్నమెంట్ లో జరిగిన బాధని వాళ్ళ తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు, ఆయన 2020 ఎప్పుడైతే కర్నూలుకు వెళ్లినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి న్యాయం చేయమన్నప్పుడు ఆ కేసుని సిబిఐకి రాశారు. ఈ కేసు మీద సిబిఐని మీరు విచారించేదానికి పెట్టండి అని చెప్పడమే కాకుండా వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు, వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చారు, పొలం 5 ఎకరాలు ఇచ్చారు. సో ఇవన్నీ ఒక మనసున్న మహారాజుగా చేస్తే నువ్వు అవి ఏవి పట్టనట్టు ఆయన మీద దుమ్మెత్తి పోసేదానికే ముందుకు వెళ్తున్నావు. ఈ రోజు నీ మీద, నీ కూటమి ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆధారపడి ఉంది. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతి కేసుని మళ్లీ సిబిఐకి అప్పగించి గట్టిగా చెయ్యాలి అని చెప్పి నువ్వెందుకు మోడీని, అమిత్ షాని అడగట్లేదని నేను అడుగుతున్నా. నీ పార్టీలో నీ కార్యకర్తలుగా, నాయకులుగా ఉంటూ నీ జెండా మోసి నువ్వు గెలవాలనుకుని ప్రయత్నించిన వాళ్ళ కుటుంబంలో ఈరోజు ఒక సిఐ వచ్చి పైనుంచి ప్రెషర్ అని చెప్పి ఆ పిల్లని కొట్టి చంపేస్తే అందరినీ తప్పించి ఒక సిఐని ఇరికించాలన్న ప్రయత్నం జరగడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నువ్వు 40 రోజులు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అక్కడ మాట్లాడిన తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలబడి ప్రజలకి తాను వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేస్తామన్న తర్వాత చంద్రబాబు నాయుడు పిలిపించుకుంటున్నాడు వాళ్ళ ఇంటికి. నీ గవర్నమెంట్ లో నీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి నీ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఒక కుటుంబాన్ని చంపేస్తే నీ ఆదేశాల మేరకు, అంటే పెద్దవాళ్ళ ఆదేశాల మేరకు నువ్వు ఆ కుటుంబానికి వెళ్లి ఏం భరోసా ఇచ్చావు? వారి కొడుకు ఉన్నాడా లేదా, మరి చనిపోయింది, దానికి బాధ్యులైన వాళ్ళని ఏం చేస్తావు అనేది బయటకు వచ్చి మీడియాకు మాట్లాడాలి కదా. ఇంట్లో పిలుచుకొని ఒక ఫోటో తీసుకుని ఫోటో మాత్రం రిలీజ్ చేసి ఆ కేసుకు ఒక సిట్ అని ఈరోజు వేశారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరు చనిపోయినా, ఎవరు గల్లంతైనా, ఎవరు రేపైనా ఒక సిట్టో లేదా ఒక కమిటీ వేయటము, చేతులు దులిపేసుకోవటం. సో ఇది కూడా అలాగే దులిపేసుకునే కార్యక్రమం వాళ్ళు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా సాయికృష్ణతో పాటు క్రాంతి అనే అబ్బాయి కూడా కనిపించకపోయాడు, ఒక దళిత బిడ్డ. సో మీకేదో
పోలీసుల మీద ప్రేమ ఉండి వాళ్ళని కాపాడటానికి ఈ విధంగా పిల్లల్ని పొట్టన పెట్టుకోవడం కరెక్ట్ కాదు. సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు మీద అన్ని కేసులుంటే ఆయన పల్లకి మోసుకుంటూ ప్యాకేజీలు తీసుకుంటూ మళ్ళీ ఏదో పెద్ద ధర్మాత్ముడిలాగా మాట్లాడటం అనేది సిగ్గుచేటు. ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనిత ఎప్పుడైతే అధికారంలో వచ్చారో ఈ రాష్ట్రానికి శని పట్టింది. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు పోలీసు యంత్రాంగానికి ఫుల్ పవర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళవి కూడా వాళ్ళ ఇష్టానికి మనుషుల్ని చంపేయటము, కాల్చేయటం. వాళ్ళకి ఎవరు రైట్స్ ఇచ్చారు చెప్పండి? సో అడిగే వాళ్ళు లేరు. ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేది లేదు. ఆ కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు కూడా వదిలిపెట్టేది లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయి బాధ్యత రహితంగా కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు బనాయించడమే కాకుండా లాకప్ డెత్లు కూడా చేయించడం అనేది ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, నగర్ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.